తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని కొత్త విషయాలు వినే అవకాశం ఉన్నది. మీకు రావలసినటువంటి ధనం లోపట కొంత మొత్తం మీ చేతికి వస్తుంది. భూమి లేదా ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల లోపట కొంచెం ముందుకు సాగుతూ ఉంటుంది. వ్యాపారులకు అనుకూలంగానే ఉన్నది. ఉద్యోగస్తులకు కూడా సంపూర్ణంగా ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఈ రాశి వారు ఈరోజు సూర్య భగవాను నమస్కరించుకోవడం లేదా నమో భాస్కరాయ అని చెప్పి భగవంతునికి నమస్కారం చేసుకోవడం వలన మరింత మంచి శుభయోగాన్ని పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది. మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. మీకు గృహము ఇల్లు కట్టే ప్రయత్నాలు జరుగుతున్న వాళ్ళు లేదా కట్టాలని ఆలోచిస్తున్న వారికి ఈరోజు మంచి రోజుగానే చెప్పుకోవచ్చును. మీ పనులు కొంచెం ముందుకు వెళ్తాయి. వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం కూడా కొంత లభించే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈరోజు శ్రీమన్నారాయణమూర్తికి నమస్కరించడం వలన మంచి శుభయోగాన్ని పొందుతారు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును. పనుల్లోపట కొంచెం మెల్లగా సాగుతాయి పనులు. మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు ఉన్నా కూడా మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మాట కూడా తొందరగా మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడండి. మీకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నది. నూతన పెట్టుబడులకు సంబంధించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు అవసరమైతే వారి సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకోండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు ముందుకు వస్తాయి. ధనస్సు రాశి వారు ఈరోజు గురుని సూర్య ఆదిత్యాయ నమః అని చెప్పి ఒక 6 సార్లు స్వామివారికి ఈ మంత్రాన్ని చదువుకొని సూర్యునికి ఎదురుగా నిల్చొని నమస్కారం చేసి మీ కార్యక్రమాలు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం చేకూరుతుంది.